హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మనం ఇంతకు ముందుకు బిగ్ బబుల్ని యూజ్ చేసి అంతేకాకుండా సెంటర్ ఫ్రెష్ని యూజ్ చేసి బిగ్గెస్ట్ ఎవర్ బబుల్ని అయితే తయారు చేశాము. దానిపైన మీలో చాలామంది ఏమని కామెంట్ చేశారంటే, అన్నయ్య మీరు వచ్చేసి సెంటర్ ఫ్రూట్ని యూజ్ చేసి బిగ్గెస్ట్ బబుల్ని తయారు చేయడం అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో సంథింగ్ క్రేజీగా బిగ్గెస్ట్ బబుల్ని తయారు చేసే ఎక్స్పెరిమెంట్తో పాటుగా ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. దానికోసం గైస్ మా దగ్గర ఉన్నాయి 4 బాక్స్ల సెంటర్ ఫ్రెష్లు, 4 బాక్స్ల సెంటర్ ఫ్రూట్లు. మేము నలుగురం ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ అవుతున్నాము. ఇద్దరిద్దరుగా విడిపోతాం 2 టీంలలో. ఏ టీం వచ్చేసి అతిపెద్ద బబుల్ని తయారు చేస్తుంది అనేది టెస్టింగ్ అయితే వేయబోతున్నాం అనమాట. వీడియో వచ్చేసి ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టీంలు అయితే గైస్ డిసైడ్ అవుతున్నాం అన్నమాట. ఎవరు ఏ టీంలోకి వస్తే వాళ్ళే ఆ టీంలో పార్టిసిపేట్ అయితే కావాల్సి ఉంటుంది. చలో 1 2 3. సో మీరు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళిద్దరు ఎప్పుడు ఒకటే టీంలో వస్తారు. ఈరోజు కూడా ఒకటే టీంలో వచ్చారు. మతిన్ అండ్ కిట్టు టీమ్ ఏ, నేను అండ్ నరేందర్ టీమ్ బి. సో మీరు ఏది తీసుకుంటారు? సెంటర్ ఫ్రెష్ తీసుకుంటారు, సెంటర్ ఫ్రూట్ తీసుకుంటారు? సెంటర్ ఫ్రూట్ వచ్చేసి గైస్ వీళ్ళే తీసుకుంటారు, మేము సెంటర్ ఫ్రెష్ తీసుకుంటున్నాము. ఈ ఎక్స్పెరిమెంట్లో ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ ఏంటి అంటే, వీటిని మొత్తం చాక్లెట్లని బయటకు తీసిన తర్వాత కవర్ల నుంచి వీటిని బయటకు తీసే ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది అన్నమాట. ఫటాఫట్ ఇప్పుడైతే 4 డబ్బాలు ఓపెన్ చేద్దాం. ఎక్స్పెరిమెంట్లో ఛాలెంజ్ అవుతుంది. ఛాలెంజ్లో ఇంకో ఛాలెంజ్ ఏంటి అంటే, ఎవరు ఫస్ట్ ఈ కవర్ లిప్తారు అనేది ఇంకో ఛాలెంజ్. సో చూద్దాం ఎవరు లిప్తారు. నరేంద్ర కమాన్, లెట్స్ స్టార్ట్. ఇవిడిది కవర్ తీసేబట్టి దగ్గర గంట సేపు అవుతుంది, గంటకి ఇంకా ఎక్కువనే అవుతుంది. ఇంకా మీరు చూడొచ్చు బ్లూ ఇన్ని మిగులు ఉన్నాయి అండ్ వీళ్ళ సెంటర్ ఫ్రూట్లు అయితే ఇన్ని మిగులు ఉన్నాయి అన్నమాట. చాలా టైం పట్టింది. ఇవరకు ఎక్స్పెరిమెంట్ అయిపోతుండే వేరే ఎక్స్పెరిమెంట్ అయితే, బట్ ఇది వచ్చేసి చాలా టైం పడుతుంది. మీరు దీంట్లో అబ్జర్వ్ చేసినట్లయితే సెంటర్ ఫ్రెష్లు ఏమో ఈ విధంగా డబ్బాకారం వస్తున్నాయి, అంటే స్క్వేర్ షేప్లో. ఇవి వచ్చే సెంటర్ ఫ్రూట్లు ఏమో రౌండ్ వస్తున్నాయి, ఇగో ఇట్లా. మొత్తం కవర్లు అయితే తీసేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు సెంటర్ ఫ్రెష్లు వచ్చేసి టబ్లో ఇన్ని అయితే అయినాయి, సెంటర్ ఫ్రూట్లు వచ్చేసి ఇన్ని అయితే అయినాయి అనమాట. సో మీకు చెప్పాను కదా, ఛాలెంజ్లో సెకండ్ ఛాలెంజ్ని కండక్ట్ చేస్తున్నాం, ఎవరు ఫస్ట్ కవర్లను తీస్తారని చెప్పేసి. దాంట్లో వచ్చేసి మనం మత్తిన్ అండ్ కిట్టు గెలిచినామని అనుకుంటుర్రు, బట్ గెలవలేదు. ఎందుకంటే ఈ టబ్ కింద ఇంకోటి సెంటర్ ఫ్రూట్ అయితే మిగిలిచ్చాం అనమాట. సో దీనివల్ల మేమైతే గెలిచినాం. ఎట్లా గెలిచినామా లేదా ఎవరు ఇక. సో కవర్ రాన్లో మేమైతే గెలిచినాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనం దీంట్లో హాట్ వాటర్ని పోసి ఫస్ట్ దీన్ని ఒక ముద్దలాగా తయారు చేద్దాం. తర్వాత ఈ బకెట్కి కింద హోల్ అయితే ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ హోల్ ఉంది కదా, దీనికి బ్లోవర్ కనెక్ట్ చేసి పైన మనం చేసిన ముద్దని పెట్టి బబుల్ని అయితే బయటకు తీద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వీటిలో ఉన్న చెత్తను మొత్తం ఒక దగ్గర వారేసి రావాలి. ఇవి సెంటర్ ఫ్రూట్, ఇవి సెంటర్ ఫ్రెష్. వేడి నీళ్ళు అయితే గాయస్ పోస్తున్నాం ఇప్పుడు. పోసి జింగదా ఘోరంగా పెడుకునేగా. చాలు Every night I'm going on the grid, texting back I want you. వీటిని మంచిగా విసికి ముద్ద తయారు చేయాలి. మనం నవ్వులతో ఎట్లయితుంది ఇట్లా తయారు చేయాలి. తెలిసి నరేందర్ ఎట్లా ఎట్లా ఒకటి జాబ్ పెట్టినా. Where you heading? Why ain't gravity pulling you in closer to me? I've lost you, but I need you, and you're off my radar now. Hit me like a ton of bricks. Doesn't matter, weak or strong. Take your time and do your tricks. All I do is sing along. Yeah, I need you around.
దీన్ని మొత్తం ఇగో పిసికి పిసికి ఘోరంగా అనిపిస్తుంది. నరేంద్ర దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మేకాయ ప్యాగులు బోటి కడిగినట్టు అనిపిస్తుందట. గిత్తే అడుగుతారు అవి చూద్దాం. వాళ్ళు పెడుతుర్రు గైస్, చూడుర్రి. ఈ ఛాలెంజ్లో మీరే అసలైన ఎంపైర్, సంచాలకులు. సో వీళ్ళు తయారు చేస్తారు కదా, వీళ్ళ ఎంత పెద్ద వస్తుందో చూడండి. తర్వాత మేము తయారు చేస్తాం, మా ఎంత పెద్ద వస్తుందో చూడండి. అవి మేము ఏం చేస్తే అది చేస్తారు చూడుర్రి. అవి మేము ఇట్లా పెడితే వాళ్ళు పెడుతుర్రు. ఏ పాట మలిపోయింది. సరే ఒకసారి వచ్చింది, ఇంకా 2 సార్లు తయారయ్యారు. లేస్తాను మధ్యలో. అవుతుంది. పొక్క పడ్డది. మేము వేరే ప్రాసెస్ని యూజ్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేసారంటే ఇక బకెట్ మూతకు ఒక హోల్ వేసి దీని మీద అది పెట్టి లేపిర్రు. మేము డైరెక్ట్ పెడుతున్నాం. బట్ ఏ జింగా ఇట్లా రాని అది ఇచ్చుకపోని కదా. అవును, ఫస్ట్ టైం మనం మూత పెట్టేది అంతే. మొత్తం గుచ్చు. ఏ ఇళ్ళకి ఏడికేం పోతలేరా? వస్తుంది 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 వస్తుంది. యా ఎంత పెద్ద లేయర్ పెడతారు. పెట్టు నువ్వు పెట్టు, నేను గాలి పడతాను. పెట్టు. వచ్చింది వచ్చింది, గింత వచ్చింది. ఆ మూత ముక్కలు లోపలికి వీకింది. అది ఓకేనా? కొట్టనా? పట్టుకో. ఈ మూత వస్తా హే. ఈ ప్రాసెస్ మనకు వర్కౌట్ కాదు కానీ గింత వచ్చింది. గింత వచ్చినాక ఏరికేళ్ళు వస్తుంది. అది గాడిపిగా మనకు పాత ప్రాసెస్ పక్క. టీం బి ట్రై చేస్తుంది, గెలిచే టీం. సెంటర్ ఫ్రెష్ మేము అంటే సెంటర్ ఫ్రెష్ వచ్చేసి క్లియర్లీ లూజర్స్ అండ్ సెంటర్ ఫ్రూట్ వచ్చేసి విన్నర్ అనమాట. దీంతో పాటుగా మన టీం ఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కిట్టు అండ్ మతిన్ వచ్చేసి 2x జింగాస్ గెలిచిర్రు. సో ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్నే ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి టీం ఏ టీం బి కొలాబ్ అయితే అవుతుందన్నమాట. కమాన్. అవ్వా
భలే వచ్చింది కదా రెండు మిక్స్ చేసినాక. జింక్స్ మీరు పెట్టరు, నెక్స్ట్ అందరూ కలుపుదాం. అయ్యో సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సెంటర్ ఫ్రూట్తో చాలామంది ట్రై చేయమని చెప్పారు కాబట్టి సెంటర్ ఫ్రూట్తో అయితే తయారు చేసినాము. సెంటర్ ఫ్రెష్ కంటే ఎక్కువ అయితే వచ్చింది. మీరు ఓల్డ్ వీడియోస్ కనుక చూసినట్లయితే ఓల్డ్ వీడియోస్లో మనం బిగ్ బబుల్తో సెంటర్ ఫ్రెష్తో తయారు చేసాం కదా, అప్పుడు ఎంత అయితే పెద్ద బెలూన్ వచ్చిందో దానికి డబల్ సైజ్ అయితే ఈరోజు సెంటర్ ఫ్రూట్తో వచ్చిందనమాట. సో ఎక్స్పెరిమెంట్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. డైరెక్ట్ దానికే పెడతారు జింగిడి వాళ్ళు. పెట్టరే దిశ దిశ